వెల్కమ్ టు జేపీ స్టడీ సునంద స్టడీ సర్కిల్. 6th క్లాస్ సోషల్ కంటెంట్ కదా, డిఎస్సి టెట్ ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకు చూడండి ఒకసారి. నా ఛానల్లో లాస్ట్ వీడియోలో డిఎస్సి కంటెంట్ 6th క్లాస్ మొత్తం నోట్స్ ఇచ్చాను. ఇక టైం దగ్గర పడుతుంది కదా, ఇక బిట్స్ చూద్దాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింకు, ప్లేలిస్ట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. రాష్ట్ర స్థాయి లెసన్ 6th క్లాస్ 10th లెసన్ స్థానిక స్వపరిపాలన న్యూ సిలబస్ చూడండి. రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని ఏది సూచిస్తుంది? స్థానిక స్వపరిపాలన. రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని ఏది సూచిస్తుంది? స్థానిక స్వపరిపాలన. గ్రామ స్థాయిలో సాధారణ సభను ఏమంటారు? గ్రామ సభ అంటారు. ప్రజలకు వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను అందించే వ్యవస్థను ఏమంటారు? గ్రామ వార్డు సచివాలయము. ప్రజలకు వారు ఎక్కడైతే నివసిస్తున్నారో అదే ప్రాంతంలో ఉండి ప్రభుత్వము వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి అందించే వ్యవస్థనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అంటారు. మున్సిపాలిటీ యొక్క పరిపాలనా సంస్థను ఏమంటారు? పురపాలక సంఘం అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పౌర సౌకర్యాలు ఎవరు కల్పిస్తారు? పంచాయతీలు. గ్రామీణ ప్రాంతాల్లో పౌరులకు, ఆ గ్రామంలో ఉండే సభ్యులకు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏవి కల్పించాలి? పంచాయతీలు కల్పించాలి అవసరమైనవన్నీ. పట్టణ ప్రాంతాల్లో పౌర సౌకర్యాలు కల్పించడానికి ఏది పనిచేస్తున్నాయి? పురపాలక సంఘాలు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యాలన్నీ కల్పించడానికి పనిచేస్తాయి. భారత రాజ్యాంగంలోని స్థానిక స్వపరిపాలన ఏ ఆర్టికల్ను సూచిస్తుంది? ఆర్టికల్ 40 భారత రాజ్యాంగంలోని స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. ఏ సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పరిపాలన ఏర్పాటు చేసింది? ఏ సంవత్సరంలో? 1992లో 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసింది? 1994. 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసింది. ఏ సామ్రాజ్యంలో స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందింది? చోళ సామ్రాజ్యంలో. ఏ సంవత్సరంలో రాజస్థాన్ స్థానిక స్వపరిపాలన అమలు చేసింది? 1959. మొట్టమొదటి పంచాయతీరాజ్ విధానాన్ని అమలు చేసింది, స్థానిక స్వపరిపాలనను అమలు చేసింది. నెక్స్ట్ బిట్. భారతదేశంలో మొదట పంచాయతీరాజ్ విధానాన్ని అవలంబించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్. రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మొదట పంచాయతీరాజ్ విధానాన్ని, స్థానిక స్వపరిపాలనను మొదట రాజస్థాన్ అమలు చేస్తే తర్వాత అదే సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1959 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కూడా స్థానిక స్వపరిపాలన అమలు చేసింది. సర్పంచ్ వార్డు సభ్యులతో ఏది ఏర్పడుతుంది? గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి ఏర్పడుతుంది. గ్రామంలోని ఓటర్లు అందరూ దేనిలో సభ్యులుగా ఉంటారు? గ్రామ సభలో. గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? గ్రామ సర్పంచ్. గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహించేది? గ్రామ సర్పంచ్. గ్రామ పంచాయతీని ఎలా ఏర్పాటు చేస్తారు? ఎన్నికల ద్వారా. గ్రామంలో ఎన్నికలు జరిపి తర్వాత గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతారు. అయితే అతన్ని ఏమని పిలుస్తారు? వార్డు సభ్యుడు అని పిలుస్తారు. ఎన్ని సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు? 21 సంవత్సరాలు. పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థల్లో ఎన్నో వంతు స్థానాలను కేటాయించింది? 1/3 వంతు. 1/3 వంతు స్త్రీలకు స్థానిక సంస్థలలో పార్లమెంటు స్థానాలను కేటాయించింది. మన రాష్ట్రంలో మహిళలను రిజర్వేషన్ ఎంత శాతం పెంచారు? మన రాష్ట్రంలో మహిళల రిజర్వేషన్ ఎంత శాతం పెంచారు? 50%. సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? 5 సంవత్సరాలకు ఒకసారి. గ్రామానికి మొదటి పౌరుడు ఎవరు? సర్పంచ్. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరికి ఉంటుంది? సర్పంచ్కి. నీటి వనరులు, రోడ్లు, మురుగునీరు, పాఠశాల భవనాలు మరియు ఇతర ఉమ్మడి వనరుల నిర్మాణం మరియు నిర్వహణ విధులు ఎవరికి ఉంటాయి? గ్రామ పంచాయతీ యొక్క విధులు. గ్రామ పంచాయతీ ఏం చేయాలి? మనకు నీటి వనరులను, రోడ్లను,
మురుగునీటి సౌకర్యాన్ని, పాఠశాల భవనాలను మరమ్మతులు చేయడాన్ని, ఇతర అన్ని వనరుల నిర్వహణ విధి మొత్తం గ్రామ పంచాయతీ చేతిలో ఉంటుంది. నెక్స్ట్, మన రాష్ట్రంలో ఎప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడింది? అక్టోబర్ 2, 2019. ఎంతమందికి కలిసి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది? 2000 మందికి కలిసి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను అందించడమే గ్రామ సచివాలయం యొక్క ప్రధాన లక్షణం. జిల్లాలోని అన్ని మండల పరిషత్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాయి? జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధిని ఏమంటారు? కౌన్సిలర్ అంటారు. చూడండి, నెక్స్ట్ ఇంకా 30 బిట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.